వెల్కమ్ టు జైబీమ్ టీవీ. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికపై ఎక్కడ చూసినా ఇదే పేరు మారుమ్రోగుతుంది. అతను ఎవరో కాదు, మన తెలుగు ఫేమస్ యూట్యూబర్ అయిన భయ్యా సన్నీ యాదవ్. ఇంతకీ భయ్యా సన్నీ యాదవ్ చేసిన ఘనకార్యం ఏంటి, ఇంతలా ఫేమస్ అవ్వడానికి గల కారణాలేంటి, ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రీసెంట్గానే పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య జరుగుతున్న వార్ గురించి మనందరికీ తెలిసిందే. సింధూర్ ఆపరేషన్ని ప్రకటించింది మన భారతదేశం. ఈ సింధూర్ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ ఆర్మీపై అటాక్ చేసింది మన భారతదేశం. ఇలాంటి కొన్ని ఘటనల మధ్య భయ్యా సన్నీ యాదవ్ పాక్కి బైక్ రైడ్పై వెళ్లాల్సిన అవసరం ఏంటి, ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు ఎదుర్కోవడానికి గల కారణాలేంటి, ఇలాంటి చాలా ఘటనలు జరుగుతున్న సందర్భంలో భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి వెళ్ళి ఇంతలా వైరల్ అవుతున్నాడు. 2 నెలల క్రితం భారతదేశం నుండి పాకిస్తాన్కి బైక్ రైడ్ మీద వెళ్ళి అక్కడ ఎవరిని కలిశాడు, ఎవరితో సంబంధాలున్నాయనే విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ ఆఫీసర్స్ ఇతన్ని అదుపులోకి తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. గతంలో కూడా భయ్యా సన్నీ యాదవ్ పై బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ మీద కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ల ఆరోపణల మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట్ జిల్లా నూతన్కల్ పోలీస్ అధికారులు అతన్ని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ కేసులో బెయిల్పై బయటకు వచ్చి ఇప్పుడు పాకిస్తాన్కి బైక్ రైడ్ పైన వెళ్ళి మరింత హాట్ టాపిక్గా మారాడు భయ్యా సన్నీ యాదవ్. ఈ విషయాలన్నీ చూస్తుంటే గతంలో జరిగిన జ్యోతి మల్హోత్రా విషయమే గుర్తొస్తుంది. ఈవిడ ఒక భారతీయురాలు అయ్యుండి అక్కడ ప్రజలతో సంబంధాలు పెట్టుకొని మన భారతదేశ సమాచారాన్ని అంతా అక్కడ చేరవేస్తున్నట్టుగా ఎన్ఐఏ ఆఫీసర్స్ బయటపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఇలాంటి ఆరోపణలే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ పై కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ ఫోన్ కూడా ఎన్ఐఏ ఆఫీసర్స్ అదుపులోకి తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాము. ఎన్ఐఏ ఆఫీసర్స్ విడుదల చేసిన ఒక వార్త ఇప్పుడు నెట్టిట వైరల్గా మారింది. అదే జాకిర్ నాయక్. ఇంతకీ భయ్యా సన్నీ యాదవ్కి జాకిర్కి మధ్య ఉన్న సంబంధాలేంటి, మన తెలుగువాడయ్యుండి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ స్పీచ్ ఇవ్వడం ఏంటి, దాన్ని జాకిర్ నాయక్ ట్రాన్స్లేట్ చేస్తూ మా మతం గొప్ప అంటూ ఇద్దరు మాట్లాడుకునే దృశ్యాలని మనం ఇప్పుడు నెట్టింట చూస్తూనే ఉన్నాము. సన్నీ యాదవ్ ప్రత్యేకంగా హిందూ మతంపై మాట్లాడటం, దానికి జాకిర్ నాయక్ కూడా మా మతమే గొప్ప అంటూ వ్యాఖ్యానించడంపై పలు అనుమానాలు రేవెత్తాయి. ఇలాంటి కొన్ని విషయాలని ఎన్ఐఏ ఆఫీసర్స్ దృష్టిలో ఉంచుకొని ఎలా విచారించబోతున్నారన్నది తెలుసుకోవడానికి మనం ఇంకొంతకాలం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి జైబీమ్ టీవీ.